హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి బనానా ఫ్రై అయితే చూపిస్తా ఉన్నాము. మా పీజీలో ఉండే ఒక టినెంట్ బనానా ఫ్రై అయితే చాలా బాగా చేస్తానక్క అని చెప్పింది. సరే మా వ్యూవర్స్ కోసం ఒకసారి చూపిస్తారా అని అడిగినప్పుడు చూపిస్తాను, దాని ఏముంది అని చెప్పడంతో నేనైతే ఇప్పుడు బనానా ఫ్రై తన చేతి చేపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నాకు ముందే చెప్పింది. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్, అలాగే చాలా తక్కువ ఆయిల్ తోటి అయితే చేస్తుందంట. చూద్దాం వీడియోలోకి వెళ్ళి. తను కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది మీకు. హాయ్, మై నేమ్ ఇస్ తులసి. పదా మనం వచ్చేసి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను. తను మాత్రం మాట్లాడదంట, నేనే మాట్లాడి చెప్తాను, జస్ట్ తను చూపిస్తుంది. అరటికాయ ఫ్రై కావలసిన పదార్థాలు అయితే అరటికాయను ముందే ఉడికించి పెట్టుకోవాలి ఇలాగా. అలాగే మనకి ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొంచెం ధనియా పౌడర్, చాలా అంటే చాలా తక్కువగా, ఇంకా పసుపు కావాలి, అలాగే కరివేపాకు కావాలి. ఇంకా మనము పౌడర్ కోసం అని చెప్పి కొంచెం ఎండుమిర్చి, అలాగే కొన్ని వేరుశనగ పప్పులు, కొన్ని చట్నీ పప్పులు అలాగే తీసుకోవాలి. ఈ మూడు కలిపి మనము పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి మనం. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, లైట్ గా కలర్ చేంజ్ కావాలి, తర్వాత వచ్చేసి మనము ఉడికించిన అరటికాయ ముక్కలను అయితే వేయించుకోవాలి. ఈ ముక్కల్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు అనేది లైట్ గా వేసుకోవాలి. మీరు అనుకుంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే పైన కూడా జస్ట్ అలా చల్లుకోవచ్చు. చల్లుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు, ధనియా పౌడర్ వేసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగా. వేరుశనగ పప్పులు, చట్నీ పప్పులు, ఇంకా ఎండుమిర్చి మూడు కూడా మిక్సీ పట్టుకొని వచ్చినాం. ఇప్పుడు ఈ మిక్సీ చేసిన పౌడర్ మాత్రం ఇది ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తున్నాను అరటికాయలకి. మీకు తగినంత యాడ్ చేసుకోండి, ఎక్కువ అయితే పట్టాము మేము. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడైతే ఫైనల్ గా నేను మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే అరటి కాయలు ఉడికించేటప్పుడు మనకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ నేను పైన యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు సైడ్ డిష్. పప్పుతోటి, రసం తోటి తింటా ఉన్నప్పుడు సైడ్ గా ఇది పెట్టుకునేసి మనము తింటే మనకు క్యాలరీస్ మంచిగా ఉంటాయి, ఎనర్జెటిక్ గా ఉంటాం, హెల్దీగా కూడా ఉంటాం అన్నమాట. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ గా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్ని కూడా చాలా మంచిగా అయితే కుదిరినాయి. ఎందుకంటే సాల్ట్ అంతా కూడా నేను చెక్ చేశాను, మంచిగా అనిపిస్తా ఉంది. హెల్దీ కూడా. పప్పులేకి, రసంలేకి సైడ్ డిష్ గా దీన్ని ఒకసారి ట్రై చేయండి, హెల్దీ రెసిపీ. అదే విధంగా ఇప్పుడైతే మా ఆశ అయితే గనక టేస్ట్ చూసి చెప్తుంది అందరికీ కూడా. ఇప్పుడైతే ఆశ చెప్తుంది, చూడండి ఎలా చెప్తుంది, ఏం చెప్తుందో విందాము. ఆశ చెప్పు ఆశ. अच्छा है, हमारे उड़ीसा में कभी ऐसा नहीं खाया था, पहली बार टेस्ट कर रही हूँ. टेस्ट बहुत अच्छा है. థ్యాంక్ యూ. बाय. తులసి అయితే రెడీ చేసింది కదా, ఆశ కూడా తినింది. ఆశ తినే ఇదే బాగుంది అని చెప్పింది హిందీలో. థ్యాంక్ యూ తులసి చేసినందుకు. ఇంకా ఒక స్వీట్ మెమరీ కూడా తనైతే వెకేట్ చేసి వెళ్ళిపోతా ఉంది కదా. లాస్ట్ 5 years నుంచి మా పీజీలో ఉన్నది తను. చాలా మంచిగా అయితే అందరం మూవ్ అయినాం. ఏమంటావు, ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. వెళ్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. ఎందుకు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తావు? అమ్మనంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, ఫ్రెండ్స్ ని అందరినీ కూడా మిస్ అవుతా ఉంటది. వెళ్ళేటప్పుడు అయితే ఒక ఫీలింగ్ అయితే ఎవరికైనా ఉండేది, అది నాకైనా తనకైనా కూడా. అందరికి కూడా ఉంటది కదా, కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు, ఇంకా స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటి ఉన్న బాండింగ్, ఇంకా పేరెంట్స్ తో ఉండే బాండింగ్ కూడా ఉంటుంది. అందరికి కూడా రెస్పెక్ట్ చేయాలి. ఏమంటావు తులసి? తన కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం జంకుతా ఉంది, భయమంట. జస్ట్ అంతే, తన మాటలు స్మైలింగే. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Thank you so much.